మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్లోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇప్పటికి 3 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు కూడా వాహన సేవలు జరుగుతున్నాయి, నిత్య పూజలు జరుగుతున్నాయి వైభవంగా. ప్రధానంగా శుక్రవారం కావడం అమ్మవారికి సంబంధించింది. మరోవైపు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో వేసవి సెలవులు కూడా కావుతుండటంతో పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, వాహన సేవలు, వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలతో భద్రకాళి దేవాలయం కలకల్లాడుతుంది. అసలు బ్రహ్మోత్సవాలు అంటే వేసవి కాలంలో వచ్చే ఈ బ్రహ్మోత్సవాలకు ప్రాధాన్యత ఏమిటి? దీని గురించి అనువంశిక అర్చకులు ధర్మకర్త భద్రకాళి శేషు గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి. ఈశ్వరుడు సృష్టించినవి 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులలో 83,99,999 జన్మలెత్తాక చివరిగా ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది మనుష్య జన్మ. మనుష్య జన్మకు పరమార్థం ఇహ పర సుఖములు. ఇహలోకంలో దైన్య స్థితి లేని జీవనం కావాలి, పరంలో ముక్తి కావాలి. మరి ఎట్లా? కలి ప్రభావం వల్ల ప్రతి ప్రాణి, అసలు సామాన్యంగా ప్రతి ప్రాణి సుఖమయమైన జీవితాన్ని కోరుతుంది, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. కానీ విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములైన కర్మలను ఆచరించడం వల్ల పాపం అనేది సంక్రమించి మనిషి భూతగణంచే పీడింపబడుతూ ఉంటాడు. అయితే మనకు కావలసిందేమిటి? పాపనాశనం, పుణ్యప్రాప్తి. ఈశ్వరుడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో పరమోత్కృష్టమైనది మానవ జన్మ అయినా ఇక్కడ మాయ చూసారా, మనిషి మాత్రమే అబద్ధం ఆడతాడు. మనసులో ఒకటి పెట్టుకుంటాడు, మీద ఒకటి మాట్లాడతాడు. ఏవి ఎప్పుడు పరహింస, పరభామ, పరధనం, అసూయ, ద్వేషం, ఇట్లాంటివన్నీ ఎన్నో. ఇప్పుడు మిగతా ప్రాణులన్నీ ఈశ్వరుడు ఎట్లా అయితే మన వాటికి విధులను విధించాడో అట్లా వాటి వెళ్ళిపోతున్నాయి అంతే. ఇప్పుడు జీవస్య భోజనం, ఒక జీవి ఇంకో జీవికి భోజనం ఉంది. దోమలు తినడానికి పొలంలో కప్పలు వస్తాయి, కప్పలు తినడానికి పాములు ఉంటాయి, పాములు తినడానికి, అవన్నీ ఆ సృష్టి క్రమంలో నడిచిపోతూ ఉంటాయి. కానీ మనకు 14 లోకములను 14 భువనములుగా అంటారు. చతుర్దశ భువనం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, సప్తలోకాలు అధోగతిలో ఉంటాయి. భూర్లోక, భూర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఊర్ధ్వగతిలో ఉంటాయి. అధోగతి పాలుగా వద్దులా, ఊర్ధ్వగతికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, కానీ ఎప్పుడు అధోగతి పాలుగా వద్దు అని అంటారు. అయితే కానీ ఈ అధోగతిలో ఉన్న 7 లోకములు, ఊర్ధ్వగతిలో ఉన్న 7 లోకములు మనిషి యొక్క ధర్మాచరణ మీదనే ఆధారపడి ఉన్నాయి. వీటి ఎగ్జిస్టెన్స్ అంతా మనిషి మీదనే. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, ఏం చేసినా, వీడు కనుక మన పశ్చాత్తాపంతో తాను చేసింది తప్పని తెలుసుకొని మన పరిశుద్ధుడు కనుకైతే వీడు తరిస్తూ 10 మందిని తరింపజేస్తాడు అని సమస్తమైన పాపమును తెలిసి చేసిన జ్ఞాతాది పాప కర్మల వలన ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో ఆ పాపాన్ని నశింపజేసి పుణ్యప్రాప్తిని కలుగజేయడమే ఈ ఆగమశాస్త్రంలో యొక్క ఉద్దేశం. ఎందుకంటే వేదం చెప్తుంది, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యమే. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడూ దుఃఖపడకూడదు అని. ఈ బ్రహ్మోత్సవం వల్ల ఏమిటంటే అపవిత్ర జన సంచారం. కొంతమందికి జాతాశౌచం, మృతాశౌచం సంభవిస్తుంది. ఇంట్లో ఎవరైనా పాలివాళ్ళు చచ్చిపోవచ్చు, లేకపోతే పురుగులు రావచ్చు. వాళ్ళు మళ్ళీ వచ్చి గుళ్ళో ప్రవేశించవచ్చు తెలిసి తెలియక. మరి ఇట్లాంటి అశుచి వలన ఏ భూతగణం అయితే పీడిస్తుంటుందో ఆ అశుచి తొలగిపోవాలి, శుచిత్వ సంపాదనం కావాలి. కాబట్టి ఈ ఉత్సవాలను నిర్వహించడం వలన అట్లాంటి అపవిత్రత అనేది తొలగిపోతుంది, పవిత్రత అనేది సంక్రమిస్తూ ఈ క్షేత్రానికి ఒక అపూర్వమైన సంస్కార ప్రాప్తి కలిగి ఈ క్షేత్ర సందర్శనం చేసే భక్తులకు కోరికలు నెరవేరడం, వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లే విధంగా ఈ ఉత్సవాలు పనికొస్తాయి. ఆగమశాస్త్రం బ్రహ్మోత్సవాల ప్రత్యేక అలంకరణ ఉంటుంది. అమ్మవారికి ఏమిటంటే ఈ బ్రహ్మోత్సవాలు మహోత్సవ విధి అనే చెప్పబడుతుంది ఆగమశాస్త్రాలు. కానీ బ్రహ్మోత్సవం బ్రహ్మకృత ఉత్సవం కాబట్టి ఇది బ్రహ్మోత్సవం అని దీనికి పేరు రావచ్చు. బ్రహ్మానంద ప్రాప్తిని కలిగజేసే ఉత్సవం కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు రావచ్చు. అట్లా కాకుండా అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు అని అమ్మవారు అన్నది కాబట్టి, అమ్మవారి యొక్క ఉపనిషత్తులో ఉన్నది కాబట్టి
ఆమె ఆ బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మస్వరూపం. ఆమె నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని చెప్పబడింది. కాబట్టి ఆమె ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం. ఏది ఏమైనా ఈ బ్రహ్మోత్సవముల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సమస్త ప్రాణికోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. కాబట్టి మనుష్యుడు ధర్మశ్రద్ధ కలిగి ధర్మబద్ధమైన జీవనానికి అలవాటు పడి మన ధర్మశ్రద్ధ ధర్మసిద్ధి కలిగి ఉండడం వల్ల ఈ లోకం అంతా ప్రపంచ శాంతి కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. దీని ఉద్దేశం అది. శేషు గారు, ఒక ప్రధాన విశేషం, గమనించదగ్గ విశేషం ఏంటంటే భద్రకాళిలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క వాళ్ళ సంఘంతో పాల్గొంటారు. ఇది ఎక్కడ జరగదు. ఎందుకు ఇంత ప్రత్యేకత? మనకు అమెరికా తీసుకోండి, దాని బతుకెంత ఒక 500 సంవత్సరాలు దాని జీవితం. జపాన్ తీసుకోండి 2000 సంవత్సరాలు. చైనా తీసుకోండి 5000 సంవత్సరాలు. చైనా కంటే ఎక్కువ చరిత్ర ఉన్న దేశాలు లేవు. కానీ భారతదేశం కొన్ని వేల లక్షల ఏళ్ల చరిత్ర ఉన్నది. మనకు ప్రభుత్వం అనేది ఒకే ప్రభుత్వం వివిధ శాఖలుగా విభజింపబడి పంచాయతీరాజ్ అని, హోమ్ అని, రెవెన్యూ అని, దేవాదాయ శాఖని, జలవనం నీటిపారుదల శాఖని, ఇట్లా వేరు వేరు శాఖలుగా ఒకే ప్రభుత్వం వేరు వేరు శాఖలుగా విభజింపబడి ప్రజలకు తమ సేవలను అందిస్తుందో, సనాతన ధర్మం కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే చాతుర్వర్ణములుగా విభజింపబడి ఆ బ్రాహ్మణులు కొన్ని తెగలుగాను, ఇట్లా క్షత్రియుల్లో కూడా కొన్ని తెగలుగాను, శూద్రులు కొన్ని వందలాది తెగలుగాను విభజింపబడి ఆ తమ తమ వర్ణ వ్యవస్థ ద్వారా, తమ తమ కుల వృత్తుల ద్వారా, తమ తమ ఉత్పాదక కులాలు చాలా ఇవన్నీ. ఈ ఉత్పాదక కులములు తమ ఉత్పత్తుల ద్వారా ప్రజలను సేవిస్తూ ఉంటుంది. అయితే ఈ అన్నీ ఇప్పుడు ప్రభుత్వంలో కనుక ఎన్ని శాఖలు ఉన్నాయో అట్లా మన సనాతన ధర్మంలో ఇన్ని కులాలు. మనకంతా మన కుల వ్యవస్థకు, మన వర్ణ వ్యవస్థకు ఇన్వేడర్స్ చెప్పే భాష్యాన్ని పట్టుకొని ఇది ఒక ఛాందసమైనది గాను, మళ్ళీ ఇది అసమానతలను పెంపొందించేది గాను ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ కొంతమంది నాస్తికులు వీళ్ళు కూడా ఇదంతా బ్రాహ్మణాధిక్యం కోసం, అగ్రవర్ణాల ఆధిక్యతను ఈ సమాజం మీద రుద్దడం కోసం ఈ కుల వ్యవస్థను పెట్టారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, బౌద్ధ మతం అనేది వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టింది. కానీ ఈ దేశంలో ఉందా? టిబెట్, చైనా మొత్తం ప్రపంచవ్యాప్తమైంది. ఇక్కడ ఎందుకు? నిజంగా కూడా ఈ వర్ణ వ్యవస్థ ఛాందసమైనది, మన అసాంఘికమైనది. ఇదే ఇన్నాళ్ళు ఇవాళ 2025 సంవత్సరంలో కూడా మన కులం వాళ్ళు, ఇన్ని కులాలు ఉంటున్నాయి. దానికి ఒక తార్కికమైన భూమికగానే లేకపోతే ఎప్పుడో నశించిపోయేది. కానీ ప్రతి దానికి ఒక భూమిక ఉన్నది. వేదం అన్ని కులాలను నెత్తి మీద పెట్టుకున్నది. ఏమని? యావత్ ఇర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేత ఏవ దేవత ప్రీణాతి. అయ్యా, దైవానికి అధీనమై ఈ జగత్తు ఉంటే ఆ దైవం మంత్రములకు అధీనమై ఉంటుంది. మంత్రములు మీ బ్రాహ్మణాధీనములు, మీరు బ్రాహ్మణులు భూసురులయ్యా అని ఒక దిక్కు. నా వివసన స్నాయాత్, నాయన నువ్వు పద్మశాలివి, నువ్వు బట్టనేయకపోతే అందరం దిగంబరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాసో దదాతి సర్వదేవత్యం వైవాస సర్వ ఏవ దేవత ప్రీణాది. ఈ బట్ట అనేది సర్వదేవతాత్మకమైనది. దీన్ని నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, దీని ఉత్పాదకుడివి నువ్వు లేకపోతే సర్వదేవతాత్మకమైన ఈ బట్ట మన లజ్జను రక్షించేది కాదు. కాబట్టి నువ్వే గొప్ప అని పద్మశాలిని పొగుడుతుంది. గౌళ్ళాయన కనుక నువ్వు కనుక తాటికమ్మలు ఇవ్వకపోతే ఇంటికి కప్పెక్కడిది, తాళపత్ర గ్రంథాలు ఎక్కడివి, ఇళ్లకు నీళ్ళకు రావడానికి ఎక్కడ పైపులు లేవు కదా, ఈ తాటి చెట్లే కదా, అట్లా జలనాళికలుగా అట్లా ప్రతి అన్నం ప్రాణమన్నమ పానమ. కర్షకులు మీరు కాపులేనండి, కర్షకులేనండి, ఏమనండి, మీరు కనుక అన్నం పండించకపోతే అన్నగతమైన ఈ ప్రాణం ఎట్లా నిలబడుతుంది? మీరే గొప్ప అంటుంది. పాదరక్షలు చేసేవాడు చర్మకారుడైనా సరే మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు
ఈ 80 కిలోల శరీరాన్ని ఈ 2 కిలోలు 3 కిలోల పాదాలు ఎట్లా మోస్తున్నాయి? పాదయో మహాన్యాసంలో పాదయోరు విష్ణుస్తిష్టదు, పాదముల యందు ఈ మనిషి ఎప్పుడైతే ఇదైతే బ్రహ్మాండం కాబట్టి మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి ఈ పాదముల యందు ఉండి దీన్ని భరిస్తున్నాడు. అంతే కదా, ఈ బ్రహ్మాండాన్ని భరించేది ఆ పరమాత్ముడే కదా. పాదముల యందు నువ్వు చేసే పాదరక్షలు ఈ పరమాత్ముడికి మనిషి యొక్క పాదముల యందు ఉన్న ఆ వైష్ణవి శక్తికి ఆధార శక్తి కమలాసనములుగా ఉంటాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా ఈ చాప్టర్ పక్కకు పెడదాం. నేను గనక చేసే పాదరక్షలు కనుక చెయ్యకపోతే అందరూ ఎవడి రాళ్ళు గుచ్చుకొని చచ్చిపోవాలి, ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోవాలి. వాడి దైనందిన జీవితం నడవాలంటే నా పాదరక్షలే వాడికి శరణ్యం. కర్షకులు వ్యవసాయం చేయాలంటే ఆ మూట మొక్కలకు తొండం కూడా నేనే చేయాలి. చర్మకార కులంలో పుట్టినందుకు నేనే గొప్పవాడిని. నా అంత గొప్ప కులం లేదు, నా అంత సేవ ఈ సమాజానికి లేదు. ఎవడు ఏమనుకుంటే నాకేంది, నేను అంత గొప్ప సేవ చేస్తున్నా సమాజానికి అని ఎవడికి వాడు పొంగిపోతూ ఉంటాడు ఈ కుల వ్యవస్థలో. వాడి కులంలో పుట్టినందుకు ప్రతి వాడు గొప్పవాడే. అయితే ఇన్వేడర్స్ ఇక్కడికి వచ్చి వాళ్లకు మనం స్వతంత్రంగా బతుకుతుంటాం. వాళ్ళ ప్రాజాపత్యాన్ని వాళ్ళ అధికారాన్ని మన మీద రుద్దడానికి వాళ్లకు వీలు లేకపోయింది. వీళ్ళు ఎవడు చూడు స్వతంత్రంగా బతుకుతున్నాడు, ఈ ప్రపంచంలో లేని గొప్పతనం వీళ్ళకున్నది అని వాడు వీళ్ళలో ఒక విషయం నూరిపోశాడు. మీరేమిటి వాడెక్కువ వీడెక్కువ వీడు తక్కువ వాడెక్కువ, ఉత్పాదక కులాలు ఇలా చేస్తే మరి అగ్రవర్ణాలు కూడా వాళ్ళ పరిపాలనలో వాళ్ళ తెలివితేటలు పరోపకారార్థం ఇదం శరీరం, తెలిసి చేసినా తెలియక చేసినా నీ వల్ల నీకేం ప్రయోజనం? మహా అంటే అన్నం తింటావు, నిద్రపోతావు, ఈ రెండు తప్ప మళ్ళీ నీకు పెద్ద ప్రయోజనం నీ వల్ల నీకు సమాజానికి ఎక్కువ. నువ్వు జ్ఞాతాజ్ఞాతంగా ఎంత చేయి. కాబట్టి అదే ధర్మబద్ధమైన ఆ ధర్మ మార్గంలో నడిస్తే నువ్వు తరిస్తూ 10 మందిని తరింపజేస్తావు. కాబట్టి ధర్మశ్రద్ధ కలగాలి. ఈ తారతమ్యాలు అనేవి భారతదేశంలో ఎక్కడా లేవు. ప్రతి కులాన్ని వేదం నెత్తిన పెట్టుకున్నది. ప్రతి కులస్థుడు ప్రతి కులం యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అని ఉంటుంది. మరి ప్రతి జాతి ఆ భగవత్ స్వరూపమే అని తెలవడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం వారు ఇక్కడ అమ్మవారిని సేవిస్తూ అన్ని కులాల వారిని ఆహ్వానించి తారతమ్యం లేకుండా అందరినీ ఒక దగ్గర భోజనం పెట్టడం, వీళ్ళు వాళ్ళతో పాటు కలిసి తినడం. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సనాతన ధర్మం ఏనాడో చెప్పింది. సనాతన ధర్మం అనేది సమాజాన్ని వేరువేరుగా చేసింది అన్న దుర్మార్గమైన వాదనలకు తెరది మన దాన్ని ముగింపు పలకడానికి ఇది వరంగల్లోని మేధావులు వీళ్ళంతా కలిసి ఏది ధర్మశ్రద్ధ కలిగిన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు. అందుకని ఇక్కడ మాదిగలు కూడా అమ్మవారిని సేవిస్తూ వాళ్ళు అమ్మవారి ప్రసాదాన్ని పంచుతూ ఇట్లా చేస్తూ ఉంటారు. నాయి బ్రాహ్మణులు, రజకులు అందరూ కూడా. అయితే ఇట్లాంటి గొప్ప సంస్కృతి దీనికి ఉంటే